ఆచి చికెన్ మసాలా. నల్గొండలోని అరవపల్లిలో కాంగ్రెస్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది, ఉద్రిక్తంగా మారింది. మండల పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే ఏకపక్షంగా ఎంపిక చేశారంటూ ఎంపీ వర్గం ఆరోపణలు చేసింది. దీంతో అసమ్మతి వర్గం చలో గాంధీభవన్ కు పిలుపునిచ్చింది. ఎంపీ వర్గం సభ్యులుగా గాంధీభవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేలు వర్గం నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. దీంతో ఇరు వర్గాలు మెయిన్ రోడ్డుపై రాళ్లు కర్రలతో దాడికి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నల్గొండలోని అరవపల్లిలో కాంగ్రెస్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తంగా మారింది. మండల పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే ఏకపక్షంగా ఎంపిక చేశారంటూ ఎంపీ వర్గం ఆరోపణలు చేసింది. దీంతో అసమ్మతి వర్గం చలో గాంధీభవన్ కు పిలుపునిచ్చింది. ఎంపీ వర్గం సభ్యులు గాంధీభవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేలు వర్గం నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. దీంతో ఇరు వర్గాలు మెయిన్ రోడ్డుపై రాళ్లు కర్రలతో దాడికి దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా. అనుష, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుల వ్యవహారంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఆరోపించడంతో పాటు వారం రోజుల క్రితం కూడా ఏదైతే తిరుమలగిరి సెంటర్ లో కావచ్చు, ఇటు అరవపల్లిలో ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ మండల పార్టీకి సంబంధించిన అధ్యక్షుల ఎంపిక, మండల కమిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కమిటీల ఎంపిక విషయంలో ఏదైతే వర్గపోరు కాస్త ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు పాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అంటే వాళ్ళంతా కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఈ రోజు ఏదైతే ఈ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 9 మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఈ రోజు చలో గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నం చేసేందుకు కూడా ఈ రోజు ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అంటే ఎంపీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఈ రోజు గాంధీ భవన్ కు వెళ్లే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అరవపల్లి మండల కేంద్రంలో వీరంతా కూడా హైదరాబాద్ గాంధీ భవన్ కు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు మందుల సామేలకు సంబంధించి ఎమ్మెల్యే మందుల సామేలకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా అక్కడికి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే ఇరు వర్గాలకు సంబంధించి కొంతసేపు నినాదాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వడం జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతోటి దాడికి దిగడం, అక్కడే కొంతమంది కార్యకర్తలు కట్టెలతోటి కూడా దాడి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొంతమందికి దాదాపుగా 9 మంది వరకు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటనే ఈ రెండు వర్గాలకు సంబంధించిన వారిని చెదరగొట్టేందుకు కూడా లాఠీ చార్జీ
చేయడం జరిగింది. ఈ దాడిలో ఏదైతే కాంగ్రెస్ రెండు వర్గాలకు సంబంధించి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కావచ్చు, ఇటు ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికి సంబంధించినటువంటి వర్గ దాడిలో వీరిద్దరి కార్యకర్తలకు సంబంధించినటువంటి దాడిలో దాదాపుగా 6 వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు పోలీసు వాహనం పైన కూడా దాడి చేయడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు ఎంపీ వర్గానికి సంబంధించిన వారు చలో గాంధీ భవన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఇటు ఎమ్మెల్యే మందుల సామేలు వర్గానికి సంబంధించిన వారు అడ్డుకునే ప్రయత్నం చేయడం, వారిపైన దాడికి ప్రయత్నించడంతో రాళ్లతోటి కట్టెలతోటి దాడికి ప్రయత్నించడంతో ఎంపీ వర్గం సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా రాళ్లతోటి కట్టెలతోటి చేసుకోవడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే గత కొంతకాలంగా కూడా స్థానిక ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యవహార శైలి పట్ల కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అయితే కొనసాగుతూ రావడం జరిగింది. అప్పట్లో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంగా ఉన్నటువంటి వారంతా కూడా పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పిలవడం లేదంటూ కూడా గతంలోనే ఆరోపణలు చేయడం జరిగింది. అయితే కొంతకాల క్రితం రామరెడ్డి దామోదర్ రెడ్డి మరణించడంతో అక్కడ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గంగా మారడం, ఎంపీ వద్దకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇటు మండల పార్టీకి సంబంధించినటువంటి కమిటీల ఎంపిక విషయంలో మాత్రం వారం రోజులుగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇష్యూ నడుస్తుంది. నియోజకవర్గంలో దాదాపు మొత్తం 9 మండలాలు ఉంటాయి. 9 మండలాలకు సంబంధించి ఇటు 3 జిల్లాల పరిధిలో కూడా తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుంది. ఇటు నల్గొండ జిల్లా నుంచి శాలిగౌరారం మండలం, అలాగే సూర్యాపేటకు సంబంధించి నూతనకల్ కావచ్చు, తుంగతుర్తి, అరవపల్లి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, అటు యాదాద్రి జిల్లా నుంచి మోత్కూరు, అడ్డగూడూరు ఈ మండలాలు ఉంటాయి. కాబట్టి 3 జిల్లాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుల సూచనలతోటి కమిటీకి సంబంధించిన వారిని, మండల పార్టీకి సంబంధించిన వారిని ఎంపిక చేసినట్టుగా కూడా ఎమ్మెల్యే చెప్పడం, తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా ఆయన బహిరంగంగా కూడా మాట్లాడడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన విషయం పైన కూడా కొంత నిరసన వ్యక్తం చేసేందుకే ఈ రోజు మండల పార్టీలకు సంబంధించి మళ్లీ అధ్యక్షుల ఎంపిక విషయంలో మళ్లీ నిర్ణయం కమిటీలను రద్దు చేసి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలనే నేపథ్యంలో ఎంపీ వర్గం శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఈ రోజు చలో గాంధీ భవన్ పేరుతోటి హైదరాబాద్ కు వెళ్లేందుకు అరవపల్లి మండల కేంద్రంలో వెళ్లేందుకు సిద్ధం కావడంతో ఎమ్మెల్యే సామేల్ వర్గం సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మొత్తం 9 మంది కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు దాదాపుగా 6 వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు మాత్రం భారీగా అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.